ఎస్సీ వర్గీకరణలో క్రిమిలేరియల్ విధానం వద్దని కేంద్రం సూచించడం హర్షణీయమని టీడీపీ ఎస్సీ సెల్ నాయకులు రమణ మాదిగ పేర్కొన్నారు. భారతదేశ ప్రధాన న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పులో ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమిలేయర్ విధానాన్ని కూడా అమలు చేసేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచనలు చేయటం జరిగిందని, అయితే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వంలో కేంద్ర కేబినెట్ ఈ ఎస్సీ వర్గీకరణ విషయంలో క్రిమిలేయర్ విధానాన్ని తాము అమలు చేయము అని తీర్మానం చేసినందుకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ ప్రధాన కార్యదర్శి సవళాపురపు వెంకటరమణ మాదిగ తెలుగుదేశం పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగంలో ఎక్కడా కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేసే ప్రక్రియలో క్రిమిలేయర్ విధానాన్ని అమలు చేయమని ఎక్కడా రాయనందున ఈ నిర్ణయం తీసుకోవటం జరిగిందని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం చెప్పటం జరిగిందని, అందుకు తాము ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు రమణ మాదిగ తెలియజేశారు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నంత వరకు ఈ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు అమలు చేయవలసిన ఆవశ్యకత ఉందని రమణ మాదిగ అన్నారు. ఎంత పెద్ద మంత్రి అయినా, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లైనా, ఎంత డబ్బున్న వ్యక్తులైనప్పటికీ వారి యొక్క కులం అన్నది ఎప్పుడూ వారికి సమాజం గుర్తు చేస్తుందని ఈ సందర్భంగా తాము గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్రిమిలేయర్ విధానాన్ని ప్రవేశపెట్టడం వల్ల ఎటువంటి లాభము లేదని తాము గుర్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ప్రపంచంలో ఏ మనిషి అయినా, ఏ జీవైనా చనిపోతే దాని నీడ చనిపోతుందే కానీ భారతదేశంలో ఏ మనిషి చనిపోయినను ఆయన కులం అనేది పోదు అనేది తన అభిప్రాయంగా సవళాపురపు రమణ మాదిగ తెలిపారు.